హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు, ఇంట్రొడక్షన్ టు జావా స్క్రిప్ట్ అని. సో ఈ వీడియోలో మనం యాక్చువల్ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం. సో మీరు ఒకవేళ VS కోడ్ ఇన్స్టాల్ చేయకపోతే VS కోడ్ ఇన్స్టాల్ చేయండి. లైవ్ సర్వర్ అనే ఆ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయకపోతే అది ఇన్స్టాల్ చేయండి. అండ్ మీకు ఈ కోర్స్ ఎలా ఉంది ఏంటి అనేది దీని గురించి తెలుసుకోవాలంటే దీని ప్రీవియస్ వీడియో చూడండి. నేను అందులో కరిక్యులం ఏమేం చేస్తాము అలా నార్మల్గా ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చా. ఓకే, సో ఈ వీడియోలో మనం జావా స్క్రిప్ట్ యాజ్ ఎ లాంగ్వేజ్లో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉండి అలా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు స్టార్టింగ్ నుంచి వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనిపిస్తే ఈ ప్లేలిస్ట్ మొత్తం ఉంది, వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అని మీరు ఫాలో అవ్వచ్చు. సరేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే నేను ఇక్కడ వెబ్ డెవ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను ఆల్రెడీ. ఓకే, అండ్ ఇక్కడ ఏమంటారు జావా స్క్రిప్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాం. జావా స్క్రిప్ట్ ఓపెన్ చేస్తే ఈ 2 ఫైల్స్ ఉన్నాయి ఆల్రెడీ, మనం వేరే అంటే ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసాం. ఇవి నేను ఏం చేస్తాను అంటే ఇంట్రొడక్షన్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇంట్రో అని ఒక క్రియేట్ చేసి ఈ 2 ఇందులో పంపించేస్తా. అండ్ ఇక్కడ కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తా, వేరియబుల్స్ అని. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ని మనం VS కోడ్లో ఓపెన్ చేద్దాం. సో VS కోడ్లో ఫోల్డర్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ ఫైల్, ఓపెన్ ఫోల్డర్, అండ్ ఇక్కడ జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్. సో వేరియబుల్స్ మనం ఓపెన్ చేసాము. ఇప్పుడు నార్మల్గా వేరియబుల్స్ అంటే ఏంటి, మీకు నార్మల్గా అందరు అదే చెప్పి ఉంటారు. వేరియబుల్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మనం డేటాని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాము. ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ కూడా మనం చాలా టైప్స్లో చాలా వాటిలో క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మన కిచెన్లో ఎలా అయితే సాల్ట్, షుగర్ వేరే వేరే బాక్సెస్లో అలా స్టోర్ చేస్తామో ఇక్కడ కూడా మనం డేటాని స్టోర్ చేయడానికి వేరే వేరే వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాము. ఇప్పుడు వేరియబుల్స్ కూడా ఒకటే టైప్ ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిచెన్లో వెళ్ళి చూస్తే సాల్ట్ బాక్స్, షుగర్ బాక్స్ అండ్ ఏమంటారు వాటర్ ఉన్న కంటైనర్ అవన్నీ సేమ్ టైప్వి ఉండవు కదా. దేనికి వాటికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాల్ట్ ఏమో ప్లాస్టిక్ బాక్స్లో పెడుతున్నారు అనుకుంటాం, కానీ వాటర్ ఏమో వేరే టైప్ ఆఫ్ కంటైనర్లో పెడతారు. ఎందుకంటే అందులో ఉన్న ఏమంటారు ఐటమ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం ఆ కంటైనర్ని కూడా చేంజ్ చేస్తాం కదా. సో వేరియబుల్స్లో కూడా అలానే మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నారంటే దాంట్లో టైప్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ స్టోర్ చేస్తున్నారా, లేకపోతే మీ నేమ్ స్టోర్ చేస్తున్నారా, ఏం స్టోర్ చేస్తున్నారని. సో వాటిని మనం డేటా టైప్స్ అని అంటాము. సో నార్మల్గా వేరియబుల్స్ అంటే ఏంటంటే ఒక కంటైనర్ అని, అందులో మనం డేటాని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఆ కంటైనర్ ఏంటి ఎలా అనేది మనం చూద్దాం. కాకపోతే ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఏంటంటే మన ల్యాప్టాప్లో లేకపోతే మన డెస్క్టాప్లో చాలా స్పేస్ ఉంది కదా. సో చాలా స్పేస్లో ఏంటంటే మన కోడ్కి వాటికి కొంచెం స్పేస్ అలాట్ అయింది. అందులో మీరు ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తే ఇంకొక చిన్న స్పేస్ మీకోసం అలాట్ అయింది, అందులో మీరు వాల్యూని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఒక ల్యాండ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో మీరు ఏం చేశారంటే ప్లాటింగ్ చేసి వేరే వేరే ఇల్లు కట్టారు. ఓకే, ఒక 4-5 హోమ్స్ మీరు అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు అక్కడ ప్లాట్ చేసి వేరే వేరే కంటైనర్స్ క్రియేట్ చేశారు. ఆ కంటైనర్స్లో ఉండే మనుషుల్ని మనం వాల్యూ అంటాము, లేకపోతే డేటా అంటాము. ఓకేనా? అలానే ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తారో మీకు ఒక ప్లేస్ అలాట్ అయితే ఆ మొత్తం ఉన్న స్పేస్లో, అండ్ అందులో మనం డేటాని యూస్ చేస్తాం. ఇప్పుడు మొత్తం స్పేస్లో ఎంత ప్లేస్ అలాట్ అవ్వాలి ఏంటనేది మళ్ళీ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ డేటా యు ఆర్ స్టోరింగ్ ఇన్ ఇట్. ఒకవేళ మీరు ఒక వేరియబుల్ నంబర్ స్టోర్ చేస్తున్నారంటే వేరే టైప్ ఆఫ్ ఏమంటారు స్పేస్ మీకు అలాట్ అయ్యిద్ది. ఒకవేళ మీరు ఆ వేరియబుల్లో మీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రియాన్ లేకపోతే ముబషిర్ అని ఒక కంటైనర్లో స్టోర్ చేస్తున్నారంటే దాని ప్రకారంగా దానికి స్పేస్ అనేది స్టోర్ అయ్యిద్ది. ఓకేనా? ఇప్పుడు మనం వేరియబుల్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు నేను ఒక index.html అని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో index.html ఎందుకు క్రియేట్ చేస్తున్నా అని మీకు డౌట్ రావచ్చు, కానీ మీరు దీనికోసం నా ఏదైతే ఇంట్రొడక్షన్ వీడియో ఉందో అది చూడాలి. సరేనా? సో నేను ఇక్కడ ఒక HTML ఫైల్ క్రియేట్ చేసి అండ్ ఇక్కడ లింక్ చేస్తున్న జావా స్క్రిప్ట్ని ఎలా లింక్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ స్క్రిప్ట్ రాసి అండ్ script.js. ఇప్పుడు ఇది మనం క్లోజ్ చేసేయచ్చు అండ్ జావా స్క్రిప్ట్లో వెళ్ళి ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు వేరియబుల్ని క్రియేట్ చేయడానికి వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే ఏమంటారు సింటాక్స్ ఉంటుంది క్రియేట్ చేయడానికి. మనం జావా స్క్రిప్ట్లో కూడా ఒక సింటాక్స్ ఉంది, కానీ ప్రెజెంట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక కంటైనర్ నేమ్ రాసేస్తా. కంటైనర్ అంటే నథింగ్ బట్ వేరియబుల్. ఇప్పుడు వేరియబుల్ నేమ్ ఏం రాస్తా, ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ అని రాసా. నేమ్ ఈజ్ అ వేరియబుల్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేమ్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్ అని రాద్దాం. ఫుల్ నేమ్ ఇలా, లేకపోతే ఫుల్ నేమ్ ఇలా. ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ముబషిర్ ఇలా.
ఇప్పుడు మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసాము. ఇక్కడి వరకు మీకు ఏమైనా డౌట్ ఉందా? ఒక కంటైనర్ నేమ్, ఆ కంటైనర్ లోపల ఏముండాలో ఈక్వల్స్ టు పెట్టి ముబషిర్ అని. ఇప్పుడు ఇది ఒక సెంటెన్స్ లేకపోతే ఒక స్ట్రింగ్ అంటాము, ఇలాంటి వాటిని స్ట్రింగ్స్ అంటాము కదా. ఇది నంబర్ కాదు, ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ లేకపోతే క్యారెక్టర్స్ కాబట్టి మనం దీన్ని డబల్ కోట్స్లో పెట్టాలి, ఇలా డబల్ కోట్స్లో. అండ్ ఈ లైన్ని ఎండ్ చేయడానికి సెమీకాలన్ పెట్టాలి. ఓకేనా? ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు. ఇక్కడ ఫుల్ నేమ్లో ఇప్పుడు ముబషిర్ అని ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫుల్ నేమ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడు మీరు ఎప్పుడైతే ఈ ముబషిర్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడు మీరు ఫుల్ నేమ్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలనుకోండి. ఎలా ప్రింట్ చేపిస్తాం? ఆబ్వియస్లీ లాగ్తో. సో మనం ఇక్కడ లాగ్ రాస్తే మనకి ఇక్కడ ఒక సజెషన్ వచ్చింది, ఎంటర్ కొడితే console.log. ఇక్కడ మనం ఫుల్ నేమ్ అని రాస్తున్నాం. ఓకే, ఫుల్ నేమ్ అని రాసేసాం. ఇప్పుడు index.htmlతో ఇక్కడ లింక్ అయి ఉంది కాబట్టి మనం దీన్ని గో లైవ్ చేద్దాం. అండ్ గో లైవ్ చేశాక ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం కన్సోల్ ఓపెన్ చేస్తే, కన్సోల్ ఎలా ఓపెన్ చేస్తాము? ఈ వెబ్సైట్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ కన్సోల్ అని చూపిస్తుంది, కానీ కన్సోల్లో చూస్తే ఫుల్ నేమ్ అని చూపిస్తుంది, మన నేమ్ చూపించట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ ఫుల్ నేమ్ని డబల్ కోట్స్లో పెట్టాం. సో డబల్ కోట్స్లో పెట్టినప్పుడు ఇది కూడా ఒక సెంటెన్స్ లాగా ట్రీట్ అయ్యిద్ది. మనం ఏం చేయాలి, ఈ వేరియబుల్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. సో నేనేం చేస్తున్నా అంటే ఈ డబల్ కోట్స్ని తీసేస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఫుల్ నేమ్ని ప్రింట్ చేయి, లాగ్లో ఫుల్ నేమ్ని చేయి. ఫుల్ నేమ్లో ఏముంది? ముబషిర్ అని ఉంది. ఇప్పుడు చూస్తాం మనం ఇక్కడ ముబషిర్ అని వస్తుంది. సో ఇలా మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాము అండ్ ఆ వేరియబుల్లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తాం. మీరు కావాలంటే ఇక్కడ మళ్ళీ ఫుల్ నేమ్ని తీసుకొని వచ్చి చేంజ్ చేయొచ్చు రియాన్కి. ఇప్పుడు ఏమని ప్రింట్ అయితే చూడండి, రియాన్. ఎందుకంటే ఈ ముబషిర్ అనేది డేటా ఇప్పుడు నుంచి డిలీట్ అయిపోయింది అండ్ రియాన్ అనే డేటా ఇందులో యాడ్ అయిపోయింది, అంతే కదా. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఫుల్ నేమ్ అని ఉంది, ఒక ఎదవ వచ్చిండు, మీరు ఫుల్ నేమ్లో స్ట్రింగ్ ఇలా స్టోర్ చేయాలి, కానీ ఒక ఎదవ వచ్చి ఏం చేసిందంటే ఫుల్ నేమ్లో 9 అని స్టోర్ చేసిండు. ఇలా అసలైతే నేమ్ ఉండాలి, కానీ వాడు నంబర్ స్టోర్ చేసిండు. మరి రన్ అయిద్దా ఇది? చూద్దాం. ఓ, రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతుంది? ఎందుకంటే జావా స్క్రిప్ట్లో మనం ఏంటంటే ఇది ఒక డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జావాలో C++లో ఎలా అయితే ఇంటీజర్, స్ట్రింగ్స్, ఫ్లోట్, డబుల్ అని ఇస్తామో జావా స్క్రిప్ట్లో అది ఉండదు. జావా స్క్రిప్ట్లో మనం ఏది స్టోర్ అయితే అది స్టోర్ అయిపోతుంది, అందులో ఏది స్టోర్ చేస్తే అది స్టోర్ అయిపోతుంది. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఏంటనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. కానీ ప్రజెంట్ మీరు ఇది తెలుసుకోండి, ఇది ఒక డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్. మీరు ఇందులో రియాన్ చేస్తే ఇది ఒక స్ట్రింగ్ టైప్ స్టోర్ చేసుకుంటుంది, మీరు 9 స్టోర్ చేస్తే నంబర్ కూడా స్టోర్ చేసుకుంటుంది. మీరు మళ్ళీ దీన్ని కావాలంటే మళ్ళీ ఫుల్ నేమ్ని తీసుకొని వచ్చి వేరేది ఏమన్నా స్టోర్ చేయొచ్చు ఇలా. ఓకే, సో అప్పుడు మళ్ళీ అదేంటంటే అప్డేట్ అయిపోతుంది అందులో ఉన్న వాల్యూ. ఇప్పుడు మీరు ఒకటి ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫుల్ నేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు, దాని వాల్యూ ఎప్పటికీ ముబషిరే ఉండాలి. ఓకే, అసలు దీనికి చేంజ్ చేయాల్సిన అవసరమే రావద్దు అండ్ ఎవరు కూడా దీన్ని చేంజ్ చేయొద్దు. ఇలా ఒక పాసిబిలిటీ రావచ్చు. లేకపోతే నార్మల్గా చేంజ్ చేసే ఆప్షన్ ఉంటే మనం నార్మల్గా ఇలా క్రియేట్ చేయొచ్చు. కానీ ఒకవేళ మీకు అసలు చేంజ్ చేయొద్దు, మొత్తం వెబ్సైట్లో మొత్తం ఎక్కడైనా ఫుల్ నేమ్ వాల్యూ అనేది ముబషిరే ఉండాలి. సో అలా కూడా అవ్వచ్చు. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. కానీ దాని గురించి మాట్లాడే ముందు మనం ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దాని నేమింగ్ ఎలా చేయాలో దాని గురించి మాట్లాడదాం. హౌ టు నేమ్ అ వేరియబుల్ కదా. ఎందుకంటే మనం వేరియబుల్కి ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ A = 34, ఓకే, C = 22 అని అలా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఇలా ABCDs అని ఎప్పుడు క్రియేట్ చేయొద్దు. ఒక మంచి ప్రోగ్రామర్ ఎప్పుడు ఏం చేస్తాడంటే వేరియబుల్ నేమ్స్ అర్థం అవ్వాలి. మనం రాసిన కోడ్ కొన్ని డేస్ తర్వాత చూస్తే మనకు అర్థం అవ్వాలి, మనం రాసిన కోడ్ వేరే వాళ్ళకి చూస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే, ఫుల్ నేమ్ అంటే ఇందులో ఒక నేమ్ ఉండొచ్చు, ఏజ్ అంటే ఇందులో ఏజ్ అనే ఒక నంబర్ ఉండొచ్చు, ఏజ్కి రిలేటెడ్ అని అలా తెలియాలి. సో మనం ఎప్పుడు ఇలా ABCDs అని క్రియేట్ చేయొద్దు. సెకండ్ ఏంటి, దెర్ ఆర్ సమ్ రూల్స్ దట్ వీ నీడ్ టు ఫాలో టు లైక్ నేమ్ అ వేరియబుల్. కొన్ని రూల్స్ ఉన్నాయి వేరియబుల్ నేమ్స్ని ఎలా డిఫైన్ చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రూల్ ఏంటంటే వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. దీన్ని నేను కామెంట్ డౌన్ చేసేసా. ఓకే, సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ యాపిల్
ఈజ్ ఈక్వల్స్ టు 21 రాసి మళ్ళీ ఒక్క ఆల్ఫాబెట్ అన్న చేంజ్ చేసేసారనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే మొత్తం యాపిల్ అనే ఉంది, కానీ జస్ట్ ఒకటే క్యారెక్టర్ ఇక్కడ స్మాల్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఉంది. ఈవెన్ దో ఈ రెండు వేరే ఓకే, వేరే వేరియబుల్స్, యాపిల్ అను ఈ యాపిల్. అంటే కేన్ సెన్సిటివ్. మీరు ఒక్క ఏమంటారు క్యారెక్టర్ కూడా అందులో చేంజ్ చేశారనుకోండి, క్యాపిటల్ చేసినా స్మాల్ చేసినా ఆ రెండు వేరే వేరియబుల్స్ లాగా ట్రీట్ అవుతాయి. సరేనా? మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేయొచ్చు. లాగ్ రాసి లాగ్లో ఒక దాంట్లో యాపిల్, ఇంకో దాంట్లో ఏమో ఈ యాపిల్. ఓకే, మీరు చూస్తే 21, 22 అని వచ్చింది, ఎందుకంటే రెండు వేరే వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటో చూద్దాం. సెకండ్ రూల్ ఏంటి? ఓన్లీ లెటర్స్. అంటే మనం ఎప్పుడైతే వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తామో ఓన్లీ లెటర్స్, డిజిట్స్, అండర్స్కోర్ అను $. ఓకే, వేరేవి ఫర్ ఎగ్జాంపుల్ @ లేకపోతే పర్సంటేజ్ సింబల్ అలాంటివి యూస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ముబషిర్ 1 ఇలా, ఓకే, ఇది ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, ముబషిర్ 1 $. ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. అంటే అన్ని పెట్టాలని రూల్ లేదు, నేను నార్మల్గా చెప్తున్నా. ఇది యాడ్ చేయొచ్చు, మీరు మీ వేరియబుల్ నేమ్లో అండర్స్కోర్ యాడ్ చేయొచ్చు, నంబర్ కూడా యాడ్ చేయొచ్చు. సరేనా? అండ్ స్పేస్ కూడా అలా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వచ్చి ఇలా స్పేస్ ఇస్తాను అంటే స్పేసింగ్ ఏమో అలా ఉండదు. సరేనా? సో ఇలా మనం ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం లాగ్ చేద్దాం. ఇక్కడ లాగ్లో ముబషిర్ ఇలా రాస్తే మనకు సజెషన్ వచ్చింది, ఎంటర్ కొట్టాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే 889 అని వచ్చింది. సో మనం వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు లెటర్స్, నంబర్స్, అండర్స్కోర్ అను $. ఇవే యూజ్ చేయొచ్చు. వీటి తప్ప వేరే క్యారెక్టర్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఇవేమీ యూజ్ చేయలేము. సరేనా? నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి? ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు చేస్తూ కొద్దు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఓన్లీ అ లెటర్, అండర్స్కోర్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు ఎప్పుడైతే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తారో దాని ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్ ఒక లెటర్ అన్న అవ్వాలి, అంటే ఒక ఆల్ఫాబెట్ అన్న అవ్వాలి, లేదా అండర్స్కోర్ అన్న అవ్వాలి, లేకపోతే $. అన్న అవ్వాలి. మిగిలింది ఏంటి? డిజిట్. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ క్యారెక్టర్ నంబర్ ఉండద్దు. అంటే 1 ముబషిర్ ఈజ్ ఈక్వల్స్ టు అని అలా ఉండద్దు. కావాలంటే మీరు సెకండ్ దాంట్లో పెట్టుకోండి, M1 ఇలా పెట్టుకోండి మీరు, దీంతో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్లో నంబర్ ఉండొద్దు. అండర్స్కోర్ ఇవ్వచ్చు మీరు, అండ్ $. కూడా ఇవ్వచ్చు. $_ ముబషిర్ అని ఏదైనా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హలో ఇలా మనం స్టోర్ చేయొచ్చు. ఓకేనా? కానీ ఫస్ట్లో మాత్రం నంబర్ ఇవ్వద్దు. మనం ఇక్కడ చూస్తే హలో అని ప్రింట్ అయింది. ఇంకా ఫోర్త్ ఏంటి? ఇవే 4 రూల్స్ ఉన్నాయి. 4 రూల్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్డ్ కీవర్డ్స్ని మనం యూజ్ చేయలేం. ఇప్పుడు రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది ఒక రిజర్వ్డ్ కీవర్డ్. ఓకే, అంటే జావా స్క్రిప్ట్ లోపల ఒక ఐటమ్ ఉంది, దాన్ని ఒక వేరియబుల్ ఉంది అనుకోండి, దాన్ని మనం ఆల్రెడీ ఫంక్షన్ అని అంటున్నాం. సో జావా స్క్రిప్ట్లో ఉన్న ఫంక్షన్ని మనం మళ్ళీ ఫంక్షన్తో కొత్త వేరియబుల్ నేమ్ క్రియేట్ చేయలేము. ఓకే, సో ఇలా కొన్ని వేరియబుల్ నేమ్స్ ఉంటాయి. మరి మీరు మాకెలా తెలుస్తుంది వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏం చేశారో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ముబషిర్ అని, ముబషిర్ వాళ్ళ దాంట్లో ఎందుకు ఉంటుంది? బేసిక్ కామన్ సెన్స్ కదా. అలానే సో మనం మన కోడ్ని ప్రకారంగా మనకి ఏవైతే వేరియబుల్ నేమ్ సూట్ అవుతుందో అది మనం వేరియబుల్కి ఇవ్వాలి నేమ్. ఓకేనా? సో ఇక్కడ ఫుల్ నేమ్, యాపిల్ ఇలా. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు మనం కావాలంటే మనం కొన్ని వేరియబుల్ నేమ్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ వాటిని చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇలా. సో దీన్ని మనం వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు వేరియబుల్లో కూడా డేటా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డేటా టైప్స్ ఏంటి? ఇంటీజర్, స్ట్రింగ్, బూలియన్, డబుల్, ఫ్లోట్ అని. ఇప్పుడు ఇంటీజర్ ఏంటి? నార్మల్గా నంబర్ 1 కానీ ఇలా, లేకపోతే మైనస్లో అండ్ 0 ఇలాంటివన్నీ ఇంటీజర్స్ అంటాం. మరి స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్లో మన నేమ్ ఏదైనా కానీ, కాకపోతే ఇంగ్లీష్లో ఇలా ఉండేటట్టు. ఓకే, మీరు ఏమైనా రాశారనుకోండి ఇక్కడ డబుల్ కోట్స్లో ఇంగ్లీష్లో, అలా ఇంగ్లీష్లో అనే కాదు, డబుల్ కోట్స్ లోపల ఏమొచ్చినా అది స్ట్రింగే. మీరు ఇలా కూడా ఇవ్వచ్చు, నంబర్స్ కూడా ఇవ్వచ్చు ఇలా. కాకపోతే ఇవి నంబర్స్ లాగా ట్రీట్ అవ్వవు, ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ లాగా ట్రీట్ అవుతాయి. బూలియన్ అంటే ఏంటి? ఇందులో 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి ఫాల్స్, ఒకటి ట్రూ. అండ్ డబుల్ అంటే ఏంటి?
డబుల్ అంటే అర్థమైందా? అంటే డెసిమల్ నెంబర్స్ని మనం డబల్లో లేదా ఫ్లోట్లో యూజ్ చేస్తాం. అంటే ఫ్లోట్లో ఏమో కొంచెం చిన్న డెసిమల్ నెంబర్స్, డబల్లో ఏమో కొంచెం పెద్ద డెసిమల్ నెంబర్స్. ఓకే, ఇవి మనకు మెయిన్ ఉన్న ఏమంటారు ఇవి డేటా టైప్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పా, ఎలా అయితే మనం ఏమంటారు ఇందులో ఉన్న డేటాని మనం డిలీట్ చేస్తామా లేదా అనేది. సో ఇప్పుడు వేరే వేరే డేటా టైప్స్కి కూడా వేరే వేరే వేరియబుల్స్ నేమ్ మనం క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అనుకోండి, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 23. ఓకే, సో ఇప్పుడు 23 అనేది ఒక ఏజ్ అని ఇక్కడ అర్థమవుతుంది ఇంటీజర్. స్ట్రింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుల్ నేమ్. మీరు ఫుల్ నేమ్ని ఇలా కూడా చేయొచ్చు, లేకపోతే ఫుల్ నేమ్ని చాలామంది ఇలా కూడా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే దీన్ని క్యామిల్ కేసింగ్ అంటారు. అర్థం అవ్వాలి ఒక్కొక్క వర్డ్ ఏమంటుందో. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఫుల్ నేమ్ ఒక మొత్తం నార్మల్గా ఉంది, కానీ ఇక్కడ చూస్తుంటే ఈ ఫుల్ అనేది ఒకటి అండ్ ఇక్కడ ఏమంటారు ఈ నేమ్ అనేది ఇంకొకటి అన్నట్టు మనకు అర్థమైంది కదా. సో అలానే మనం ఫుల్ నేమ్, ఇప్పుడు ఫుల్ నేమ్లో కావాలంటే ఏమన్నా వచ్చేసి సాయి అని ఇచ్చాము. సో ఇప్పుడు మనం ఈ ఫుల్ నేమ్ని చూస్తుంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది, ఓకే ఇందులో ఏ వాల్యూ ఉండొచ్చు. మరి బూలియన్ని ఎలా క్రియేట్ చేస్తారు? బూలియన్లో ట్రూ అండ్ ఫాల్స్ రెండే ఉన్నాయి కదా. సో దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ దేనికి క్రియేట్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓట్ చేయొచ్చా లేదా, ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే క్యాన్ ఓట్ ఈక్వల్స్ టు ఫాల్స్. క్యాన్ ఓట్ చెయ్యొచ్చు లేక చెయ్యలేము కదా. సో అప్పుడు మనం ఇలా బూలియన్స్కి ఇలాంటి వేరియబుల్స్ మనం నేమ్ చేస్తాము. అంటే మంచి ప్రాక్టీస్ అని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్ డ్రైవ్, కెనాట్ డ్రైవ్ అని, అంటే కెనాట్ డ్రైవ్ కాదు క్యాన్ డ్రైవ్ అని పెట్టేసి ఇక్కడ ఫాల్స్ లేదా ట్రూ అని ఇచ్చేస్తాము. అలా మీకు ఏమి అర్థమవుతుందో మీ కోడ్కి ప్రకారంగా అలా మనం వేరియబుల్ నేమ్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు డబల్కి కూడా నార్మల్గా ఏజ్ లాగానే మనం క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అనుకోండి, ఓకే 5.6 అని 5.5 అని ఏమైతే ఇలా ఇవ్వచ్చు. ఓకే, ఇది మనది అయిపోయింది. ఇవన్నీ మనం కామెంట్ డౌన్ చేసేద్దాం. ప్రజెంట్ ఎక్కడి వరకు మీకు అర్థమైంది కదా వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తారు, దాని రూలింగ్ ఏంటి, ఏమేమి డేటా టైప్స్ ఉంటాయని. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ అని క్రియేట్ చేశాను, నేమ్ ఏమో ముబషిర్ అని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇది అండ్ ఇలా స్ట్రైక్ ఎందుకు అయిపోయింది అదంతా మీరు వదిలేయండి, దాని గురించి ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు నేమ్ అనే ముబషిర్ టైప్ చేశాను. ఇప్పుడు మీ మొత్తం లైఫ్లో మీ నేమ్ ముబషిర్ అనే ఉంటుంది, అంటే నా నేమ్ ముబషిర్ అనే ఉంటుంది కదా, చేంజ్ అయితే అవ్వదు కదా. కానీ నేను కావాలంటే ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రో అని పెట్టుకున్నా. సో ఇక్కడ ఏమవుతుంది, నా నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. నేను ఇక్కడ లాగ్ చేసి నేమ్ రాస్తే ఇక్కడ చూస్తే బ్రో అని వస్తుంది, కానీ నా నేమ్ ముబషిర్. సో ఇలాంటి వాటికి ఏం చేస్తాం, సో మనం ఎప్పుడు ఒక మంచి ప్రాక్టీస్ ఏంటంటే వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇలా డైరెక్ట్గా క్రియేట్ చేయొద్దు. ఓకే, సో దీనికి రెండు ఉంటాయి, లెట్, వార్, కాన్స్ట్, ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు ఎప్పుడు యూజ్ చేస్తాము ఏంటనేది దాని గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ మై నేమ్ ఈక్వల్స్ టు ముబషిర్ అని క్రియేట్ చేశాను. లెట్ మై నేమ్ ఈక్వల్స్ టు ముబషిర్. ఇక్కడ మై నేమ్ని ప్రింట్ చేద్దాం, చూస్తే ముబషిర్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అప్డేట్ అయిద్దా చూద్దాం. మై నేమ్ ఈక్వల్స్ టు రియాన్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఈ లెట్ అనేది నార్మల్ డిఫాల్ట్ వాల్యూ అన్నట్టు. ఓకే, లెట్ వార్ అంటే ఏంటి, వేరియబుల్. సేమ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను వార్ ఈజ్ ఈక్వల్స్ టు మై ఏజ్ అని ఇచ్చాను అనుకోండి, ఈక్వల్స్ టు 23. అండ్ నెక్స్ట్ ఇయర్ నా ఏజ్ చేంజ్ అయింది అనుకోండి 24కి. అండ్ నేను ఇక్కడ లాగ్ చేసా మై ఏజ్ని, సో ఇక్కడ 24 అని వస్తుంది. ఈవెన్ దో ఫస్ట్ నేను 23 ఇచ్చా, తర్వాత 24 ఇచ్చా. కాకపోతే ఈ లెట్కి ఒక చిన్న క్యాచ్ ఉంది. ఆ క్యాచ్ మనం ఏంటో ఇప్పుడే మనకు అవసరం లేదు దీని గురించి మాట్లాడేది, ఎందుకంటే మనం నార్మల్ వేరియబుల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఎప్పుడైతే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తామో అప్పుడు దాని గురించి మాట్లాడదాం మనం. ఇప్పుడు కాన్స్ట్ అంటే కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ లాగా. సో నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఈ మొత్తాన్ని కామెంట్ అవుట్ చేసి దీన్ని కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, కామెంట్ డౌన్ తీసేసా. ఇప్పుడు ఈ లెట్ని కాన్స్ట్కి చేంజ్ చేద్దాం.
కాన్స్ట్ మై నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ముబషీర్, అండ్ మళ్ళీ అదే మై నేమ్ని నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నా. ఓకే, మై ఏజ్ని కామెంట్ ఇక్కడ చూస్తే మనకి ఎర్రర్ వచ్చింది. అన్కాట్ టైప్ ఎర్రర్, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ ఎట్ స్క్రిప్ట్ 50th లైన్లో 8th వర్డ్ అంటే 8th క్యారెక్టర్ అంటే 1 2 3 4 5 6 7 8 ఇక్కడ. సో ఏమంటుందంటే నార్మల్గా 50th లైన్లో ఒక ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ ఏంటి? కాన్స్టెంట్ వేరియబుల్ని మళ్ళీ అసైన్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. సో ఒకవేళ ఒక వేరియబుల్ ఉంది, దాని వాల్యూ మనం చేంజ్ చెయ్యొద్దు అంటే మనం దాన్ని కామ్గా ఏమంటారు కాన్స్టెంట్లో ఇచ్చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ వేరియబుల్స్ గురించి మాట్లాడదాం. ఓకే, నేను ఇందాక చెప్పా కదా లెట్ అంటే ఏంటి, వేర్ అంటే ఏంటంటే అది. సో వేర్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వచ్చు ఎనీ టైం. ఈ వేర్తో ఏదైతే మీరు వేరియబుల్ని డిక్లేర్ చేస్తారో దాన్ని ఎప్పుడు కూడా మీరు అప్డేట్ చేయొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు లెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ ఉంది కదా, వేరియబుల్ని మనం రీడిక్లేర్ కూడా చేయొచ్చు, రీడిక్లేర్. కానీ లెట్కి వచ్చేసరికి మనం కెనాట్ రీడిక్లేర్ బట్ క్యాన్ బి అప్డేటెడ్. వేర్ నేమ్ ఈక్వల్స్ టు ముబషీర్, వేర్ నేమ్ ఈక్వల్స్ టు రియాన్, అండ్ ఇక్కడ నేను లాగ్ చేస్తున్న నేమ్ని. సో ఇక్కడ రియాన్ అని వచ్చింది, మనకేం ఎర్రర్ రాలేదు. ఈవెన్ దో మనం సేమ్ నేమ్తో సేమ్ వేరియబుల్ నేమ్తో మనం ఊకేనే డిక్లేర్ చేసాం, అంటే 2 times డిక్లేర్ చేసాం. ఇదొకటి వేరియబుల్ గురించి. ఇప్పుడు లెట్కి వచ్చేసరికి లెట్ ఫుల్ ఎక్కడైనా యూస్ చేసామా లేదు, ఫుల్ నేమ్ ఈక్వల్స్ టు ముబషీర్. అండ్ ఇప్పుడు నేను నార్మల్గా ఫుల్ నేమ్ చేశాను అనుకోండి, ఇది అప్డేట్ అయ్యిద్ది. ఎందుకంటే ఇది ఏమంటారు, వీ కెన్ అప్డేట్ వేరియబుల్స్ విత్ లెట్. ఓకేనా, ఫుల్ నేమ్. ఇక్కడ చూస్తే రియాన్ అని వచ్చింది, కానీ నేను ఇక్కడ లెట్ అని రాస్తే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఫుల్ నేమ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్, ఆల్రెడీ మనం డిక్లేర్ చేసాము. ఇక్కడ కూడా మనకు ఎర్రర్ చూపిస్తుంది, డిక్లేర్ చేసాము మళ్ళీ డిక్లేర్ చేయలేము. ఇది లెట్ గురించి. అండ్ అదే కాన్స్ట్ గురించి వస్తే డిక్లేర్ కూడా చేయలేము, అప్డేట్ కూడా చేయలేము. సో అది మనం దాని గురించి అసలు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, అది సింపుల్ చెప్పేస్తుంది. నన్ను అసలు గెలకొద్దు, ఒక్కసారి చెప్పినాక నా మాట నేనే వినని అంటుంది కాన్స్టెంట్. సో ఇది వేరియబుల్స్ గురించి. ఓకేనా, లెట్, కాన్స్ట్, వేర్ అంటే ఏంటో అండ్ దాని డిఫరెన్సెస్, దాని ఏమంటారు డేటా టైప్స్ ఏమేమి ఉంటాయో మనం దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, అందులో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అండ్ అందులో డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, అండ్ కాన్స్ట్, లెట్, వేర్తో మనం ఎలా అయితే డిక్లేర్ చేస్తాము అండ్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం లెట్ అను వారిని కాన్స్ట్ని. సో ఇది వేరియబుల్స్ గురించి. ఓకే, బాగానే ఉంది, ఇక్కడ వరకు అర్థమైంది. కొంచెం జావాస్క్రిప్ట్ వీడియోస్ కొంచెం లాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే దీంట్లో లాజిక్ అదంతా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో మీరు కూర్చోండి, ఓకేనా. కొంచెం ఒకవేళ నేను చాలా స్లో అయిందంటే వీడియో స్పీడ్ని కొంచెం పెంచి 1.25లో 1.5లో అలా చూడండి. ఇప్పుడు ఇందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్లాక్. ఓకే, దీన్ని బ్లాక్ స్కోప్ అంటాము. బ్లాక్ స్కోప్ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ కానీ అంటే మీరు చూస్తారు ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది, సరేనా. ఇప్పుడు బ్లాక్ స్కోప్ గురించి మాట్లాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్లాక్ స్కోప్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసా, లెట్ ఏ ఈక్వల్స్ టు 23 అని అండ్ ఇక్కడ లాగ్ చేస్తున్న ఏని. ఓకే, ఏ అని అలా నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇక్కడ చూస్తే 23 వస్తుంది, కానీ నేను మళ్ళీ ఇక్కడ లెట్ ఏ ఈక్వల్స్ టు 34 అని ఇక్కడ యూజ్ చేయలేను, కానీ ఈ బ్లాక్ నుంచి బయటికి వచ్చి యూజ్ చేస్తా. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ లాగ్ రాసా అనుకోండి ఏ అని, ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది 34. ఎందుకంటే ఈ లెట్ ఏ మనం దీని లోపల డిక్లేర్ చేసాం కాబట్టి దీని స్కోప్ కూడా దీని లోపల వరకే ఉంటుంది. ఓకేనా. మీరు ఇక్కడ ఏ వేరియబుల్ అయినా డిక్లేర్ చేస్తే ఒకవేళ
ఇలాంటి బ్రాకెట్స్ లోపల దీని స్కోప్ ఏమో జస్ట్ ఇక్కడ వరకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్లో చదువుతున్నారు, మీ ఐడి కార్డ్ జస్ట్ ఆ కాలేజ్ వరకు, ఆ కాలేజ్ లోపలే మీకు ఆ ఐడి కార్డ్ది యాక్సెస్ ఉంటుంది కదా, అంటే యూస్ చేయొచ్చు. మీరు బయటికి వెళ్ళి నేను బయట ఎక్కడన్నా ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే నేను నా కాలేజ్ ఐడి కార్డు చూపిస్తా అంటే అది కుదరదు కదా. సో ఇది కూడా అలానే బ్లాక్ స్కోప్ ఉంటుంది. కావాలంటే మీరు ఆ బ్లాక్ స్కోప్ బయటకు వచ్చి సేమ్ నేమ్తో మళ్ళీ వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. దీన్ని మనం బ్లాక్ స్కోపింగ్ అంటాము. ఒక ఇంపార్టెంట్ చెప్దాం మర్చిపోయా ఇందాక, మనం ఇక్కడ స్ట్రింగ్స్ వాటి గురించి మాట్లాడుతున్నాం కదా ఇక్కడ డేటా టైప్స్లో. సో ఫ్లోట్ తర్వాత మనకు ఆల్రెడీ ఇంకా 2 ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. దాంట్ని మనం నల్ అంటాము అండ్ అన్డిఫైన్డ్. ఇప్పుడు నల్కి అన్డిఫైన్డ్కి చాలా మైన్యూట్, చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. నల్ అంటే ఖాళీ, జీరో అని కాదు. నల్ అంటే జీరో అని కాదు, నల్ అంటే ఎంటీ, నల్ అంటే ఖాళీ. ఓకేనా. అన్డిఫైన్డ్ అంటే ఒక వాల్యూ ఉంది కానీ ఆ వాల్యూ ఏంటో నాకు తెలియదు. అన్డిఫైన్డ్ కూడా జీరో అని కాదు. అన్డిఫైన్డ్ అంటే ఒక వాల్యూ ఉంది, ఇప్పుడు ఆ వాల్యూ ఏంటో మనకు తెలీదు. ఇది మనం యూస్ చేస్తాము. అసలు ఖాళీ ఉన్నప్పుడు అసలు ఎందుకు పెట్టాలి, అసలు అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు మనం ఎందుకు పెట్టాలి అనే డౌట్ మీకు రావచ్చు. కానీ నల్ అను అన్డిఫైన్డ్ కూడా మనం చాలా వరకు యూస్ చేస్తాము. ఓకే. సో ఇవి డేటా టైప్స్ ఇవన్నీ. సో ఈరోజు మనం డేటా టైప్స్ గురించి మ్యాక్సిమం మొత్తం కవర్ చేసాము. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ వచ్చే కొద్దీ మనం వేరే టాపిక్స్ గురించి మాట్లాడదాం, చిన్నగా డీప్లో వెళ్దాం, తర్వాత వెబ్సైట్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా. కానీ మీరు ఒక్కటి మిస్టేక్ ఏం చేస్తారంటే నాకు ఇక్కడ వేరియబుల్స్ అంటే తెలుసు, ఇఫ్ ఎల్స్ అంటే తెలుసు, నేను వినను, నేను డైరెక్ట్గా జంప్ చేస్తాను, నాకు ఇవి బేసిక్స్ అవసరం లేదు. చాలా 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 పెద్ద మిస్టేక్. బేసిక్స్ కవర్ చేయకుండా ఎప్పుడు ముందుకెళ్ళొద్దు. బేసిక్స్ ఎలాగైనా కవర్ చేయాలి మీరు, అండ్ చాలా మంచిగా కవర్ చేయాలి. బేసిక్స్లో మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తారంటే చేయండి. ఓకే. మంచి టైం ఇన్వెస్ట్ చేయండి, మంచిగా నేర్చుకోండి, డెప్త్గా నేర్చుకోండి, మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ వస్తుంది. అది నేను బేసిక్స్ కవర్ చేయను కానీ వెళ్ళిపోతా, నాకు ఎలాగోలా అర్థం అయిపోతుంది, నేను అందరిలా బిత్రోన్ని కాదు, నేను చాలా షార్ప్ అని అలాంటివి ఫీలింగ్స్ పెట్టుకోకండి. ఓకేనా. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ వస్తుంటాయి వెబ్ డెవలప్మెంట్ మీద, అలా కంటిన్యూ చేద్దాం. అండ్ ఒకవేళ మీరు HTML CSS అవన్నీ కంప్లీట్ చేయకపోతే అవి కూడా కంప్లీట్ చేయండి. ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో ఉంది, తొందరగా కంప్లీట్ చేసి వచ్చేయండి. సో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంది, Instagram DM కూడా ఓపెన్ ఉంది. సో ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్.